హే మామస్, ఈరోజైతే ఒక టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఏం టెంపుల్ అంటారేమో, అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి నేనుండే ఊరి నుంచి ఒక 24 కిలోమీటర్స్కి అయితే ఒక టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. అంతకు మించి బండికి పెట్రోల్ కొట్టించేద్దాము. ఒక సైడ్నైతే పెట్రోల్ అయితే కొట్టించేసాము. ఇలా స్ట్రైట్కి పోతే హైదరాబాద్ వస్తుంది, ఇటు సైడ్ అయితే మాచర్ల వస్తుంది. ఇటు సైడే టెంపుల్ కూడా. ఇక ఫుల్గా అయితే కొట్టించేద్దాం పెట్రోల్. వీడి పేరే క్రాంతి, మా ఫ్రెండ్ వీడు. ఇది ఈరోజు మన వాహనం. దీనికి మనం ఫుల్గా అయితే పెట్రోల్ కొట్టించేద్దాం. ఇంకా మనమైతే పెట్రోల్ అయితే కొట్టించేసి ఇంకా స్టార్ట్ అయిపోదాము ఊరికైతే. ఓకే, బై ది వే అడ్రస్ చెప్తున్నా చూడండి. NH 167AD నేషనల్ హైవే. అక్కడి నుంచి డైరెక్ట్గా మన మాచర్ల సైడ్ అయితే తీసుకోవాలి. మాచర్ల సైడ్ తీసుకున్న తర్వాత మీకు ఇంకొక రూట్ అయితే చూపిస్తా. ఇది చాలా అంటే చాలా పల్లెటూరు. మనం పోయే గుడి దగ్గర చాలా అంటే చాలా పల్లెటూరు, మారుమూల పల్లెటూరు అసలు. అది చూపిస్తా. ఫుల్ రూట్ మ్యాప్ అయితే మీకైతే చూపిస్తా. ఈరోజు అయితే రూట్ మ్యాప్ ఉంటుంది. రూట్ మ్యాప్ అయితే ఫుల్గా చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి అయితే రైడ్ తీసుకుందాం. ఇక్కడ నుంచి అసలు చాలా అంటే చాలా పల్లెటూరు ఇది. మొత్తం పొలాలు లేకుంటే అడవులు అయ్యే ఉంటాయి. ఇంకంతకు మించి అయితే ఏముండదు. ఫుల్గా అయితే మలుపులు ఇగో ఇలా చూపించారు కదా. బండి అయితే వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసా, ఎందుకంటే చాలా అంటే చాలా టైం తీసుకుంది. ఇదైతే రూట్ అయితే లిటరల్లీ 24 కిలోమీటర్స్ కవర్ చేయాలంటే ఈ మాత్రం వీడియో స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలా. సారీ, కొంచెం అయితే డిస్టర్బెన్స్ ఉంది. ఒక్కసారి అయితే క్లైమేట్ చూసేయండి ఎంత బాగుందో. అసలు ఎలా ఉందని చెప్పి ఒకసారి మీరే కామెంట్ చేసేయండి క్లైమేట్. కానీ వ్యూ అయితే సూపర్ ఉంది. ఒకసారి అయితే మీరే చూసేయండి ఎంత వ్యూ బాగుందో. క్లైమేట్ ఉంది, వేరే లెవెల్లో ఉంది క్లైమేట్ మాత్రం. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే ఊరు వచ్చేసి పులిపాడు అంటారు. మనం ఒక్క సైడ్ నుంచే వెళ్తున్నాము. దీనికి ఇంకో రూట్ ఉంది. అది గురిజాల మీద నుంచి మన గురిజాలకు పోయి కొంచెం గురిజాల లోపలికి పోనవసరం లేదు. కొంచెం బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ కొడితే మనకి పులిపాడు అనే ఊరు వస్తుంది. పులిపాడు దగ్గర నుంచి మనకు అయితే ఎంత ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉంది.
ఒక్కసారి అయితే మీరు చూసేయండి. క్లైమేట్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఈరోజు. ఇంకా గుడి చరిత్రలోకి వచ్చేస్తే, ఒకరోజు ఒక ఆవుల కాపరి వచ్చేసి కాస్తున్నారంట అక్కడ గురిజాల లేకుంటే పులిపాడు ఈ గ్రామస్తులు ఆవులు కాస్తున్నారంట. అప్పుడు ఒక చిన్న గృహలో అయితే చాలా స్లాంటింగ్ వచ్చేదంతా, ఓం నమ శివాయ అని చెప్పి. ఆ స్లాంటింగ్ ఏందా అబ్బా అని చెప్పి చూస్తేనేమో అక్కడ ఆవులు కాపరి వాళ్ళందరూ పోయి ఆ గృహ దగ్గరికి పోయారంట. పోయి చూస్తేనేమో ఋషులు, మహర్షులు వీళ్ళందరూ శివునికి అభిషేకం చేస్తున్నారంట. ఇది చాలా అంటే చాలా ఏళ్ళ కిందటిదంట. ఇక్కడ నుంచి పులిపాడు ఇదే. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని అటు పోవాలా. ఇది మనం వచ్చింది నడికుడి రూట్ నుంచి, అదే గురిజాల రూట్ నుంచి డైరెక్ట్ ఒకటే వే ఉంటుంది. ఈ వేలో పోవాల్సిందే. ఇంకా దీనికి రెండో వే అలాంటిది ఏం లేదు. ఇంకా గుడి స్టోరీలోకి వచ్చేసి, ఇంకా ఆవులు కాపరి అయితే దేవుని దగ్గరికి పోయి అక్కడ చూస్తేనేమో మహర్షులు వీళ్ళందరూ దేవునికి అభిషేకం చేస్తున్నారంట. మహర్షులు వీళ్ళందరూ దేవునికి అభిషేకం చేసే కాడ ఇంకా స్వామివారిని అయితే అమరలింగేశ్వర స్వామి అని పిలుచుకుంటారంట. ఇంకా స్థానికులు అంటున్నారు. ఇది ఇక్కడ ఈ గుడి చరిత్ర. అయితే ఒకసారి లోపలికి అయితే మనమైతే చూసేద్దాము. ఇదే ఇటు సైడ్ తిరగాల. ఇదే దేవుని గుడి, ఆర్చి అంటారు దీన్ని. ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ నుంచి అయితే మొత్తం అడవే ఉంటుంది. కొన్ని అయితే పొలాలు ఉంటాయి. మనం కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఫుల్ ఆఫ్ అడవి ఉంటుంది మొత్తం. మనం ఇక్కడ రాజస్థాన్లో అలాంటి ఏరియాలో ఉన్నట్టయితే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి అయితే తెలంగాణ అయితే ఈజీగా కనపడుతుంది. మన మిర్యాలగూడ ఇటైతే ఆ వే అయితే కొంచెం వేరే రూట్ ఉంది. దానికి NH 167 AD అన్న చెప్పా కదా. అటు నుంచి డైరెక్ట్ గుడికి మిర్యాలగూడ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీకైతే స్ట్రైట్ ఒక పవర్ ప్లాంట్ టైప్ కనపడుతుంది కదా, అదే తెలంగాణ పవర్ ప్లాంట్ అంటారు కదా, అదే పవర్ ప్లాంట్. ఇక్కడైతే గుడి అంటే మరీ ఏం గుడిలాగా ఉండదు, ఒక చిన్న గృహలాగా ఉంటుంది. ఇంకైతే డీటెయిల్గా చెప్పాను కదా ఇందాక, మొత్తం అడవి ఉంటుంది, అసలు జనసంచారమే ఉండదు ఇక్కడ అని అంటారు కదా, అలాంటి టైప్లో ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, అటు ఇటు ఒకసారి అయితే చూడండి, మొత్తం మనం ఎక్కడున్నామా అని అనిపిస్తుంది. అది చూస్తున్నారు కదా ఫ్రంట్ అయితే, అదే థర్మల్ ప్లాంట్, తెలంగాణ థర్మల్ ప్లాంట్. అదే మనమైతే గుడి ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. అదే గుడి ముఖద్వారం. అదే ఈ గుడికి సోమవారం అయితే జనాలు ఫుల్గా వస్తారంట, నిద్రలు కూడా చేస్తారంట ఇక్కడే. మనం వెళ్ళింది వేరే వీకెండ్ టైంలో కాదు, వీక్ స్టార్ట్ టైంలో కాదు, మనం వెళ్ళింది వేరే టైంలో. ఈ ఏరియా అయితే గుర్తుపెట్టుకొని మీకు చూపిస్తా. మళ్ళీ ఈ ఏరియాతో మనకైతే చాలా మళ్ళీ వస్తాం ఇదే ఏరియాకి.
అదిగో అదే కనబడుతుంది కదా రివర్, అదే కృష్ణా రివరు. కృష్ణా రివర్ని ఆనుకొనే ఉంటుంది. మనమైతే ఫస్ట్ కాళ్ళు కడుక్కొని ఇంకా దేవునికి పోదాం, దేవుని కాడ. కనబడుతుంది కదా అదే కృష్ణా రివరు. కృష్ణా రివర్కి మనం పోయే టెంపుల్కి చాలా అంటే అసలుకి గ్యాపే ఉండదు, ఇంకా అంటుకునే ఉంటుంది. ఇంకా దేవుడికైతే మీరు కూడా దండం పెట్టుకోండి. గుడి చాలా అంటే చాలా పురాతనమైనది. ఇక్కడ స్థానికులు ఏమని చెప్తున్నారు, అక్కడ అయ్యగారు లేరు. బట్ మేము అయ్యగారి దగ్గరికి పోయి అడిగితేనేమో ఈ గుడి కనిపెట్టింది అయితే 90,000 సంవత్సరాల కిందట కనిపెట్టారంట. అది కనపడుతుంది కదా లోపల అయితే గుడి. ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే ఫాస్ట్గా ఉండదు, చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే మీకు లోపల ఉన్న విశేషాలు అవన్నీ చూపించాలని చెప్పి నేను చాలా అంటే చాలా స్లోగా తీసుకున్నా వీడియో అయితే. ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టలేదు. లోపల పోయిన తర్వాత అయితే ఒక్కసారి అయితే మీరు చూసేసేయండి. సార్ చూడ ఎంత చిన్న గృహ ఇది. రీసెంట్గానే కొంచెం వైడ్ కొంచెం ఒక మనిషి పోయేలాగా చేశారంట. ఒక 5-6 years బ్యాక్ అయితే ఇలా కూడా లేదు. మొత్తం నడుచుకుని కింద పాక్కుంటూ వెళ్ళే స్టేజ్లో ఉందంట. లోపల ఏసీలు కానీ, వెంటిలేషన్స్ కానీ, లైట్స్ కానీ మెయింటెనెన్స్ అయితే సూపర్గా ఉంది. ఇది గుడి, ఇది వచ్చేసి గుడి, ఒక గుడి. మన గృహలోనే గుడి ఉంటుంది. ఒకసారి అయితే మీరు చూసేసేయండి. లోపల లైటింగ్ కానీ మనమైతే ఒక గృహలో ఉన్నట్టయితే అనిపించదు. ఇంకా దేవుని దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. సార్ చూడండి ఎంత లోతుగా ఉన్నాయో. ఈ గృహ మొత్తం అయితే 400 meters అయితే ఉంటుందంట. సార్ గుడి లోపల ఎలా చెక్కినారో ఒక్కసారి అయితే చూసేసేయండి మీరు. లోపలైతే మొత్తం రాతి, మొత్తం కొండని చాలా అంటే చాలా వైడ్ చేసారు. మేము పోయే టైంలో అయితే పూజారి లేరు ఊళ్ళో అయితే. అదే అమరలింగేశ్వర స్వామి గుడి. ఇంకా మనమైతే కొంచెం అయితే ముందుకు వెళ్దాము. ఇక్కడ వీడియో అయితే ఆపుకొని ఒకసారి చూసేసేయండి. కానీ చెప్తున్న వీడియో అయితే అస్సలు స్కిప్ చేయమాకండి. ఒకసారి అయితే చూడండి, చూసి మీరైతే చూసండి. చూసారా, నేనే కింద కూర్చొని పాక్కొని వెళ్తున్నాను. అంత చిన్నగా ఉంటుంది ఇక్కడ ద్వారం మాత్రం. ఒకసారి అయితే చూసేసండి ఎలా ఉందో ఒకసారి. ఇంకా కిందకి ముసలి వాళ్ళు వీళ్ళందరూ ఎవరన్నా వస్తే వీళ్ళు ఎవరైనా వస్తే ఇంకా ఇంత దూరం రానవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి నడవలేరు కాబట్టి అంతా వంగి. ఇంకా దేవుని దగ్గరికి అయితే పోదాము. ఇక్కడ అటు సైడ్ అయితే ఎవరు ఏం లేదు. ఇక్కడ చాలామంది పేర్లు అయితే ఉన్నాయి. నేను కూడా నా ఇష్టమైన వాళ్ళ పేరు రాద్దాం అనుకున్నానులే, కానీ పెన్సిల్ కానీ ఇంకేం తీసుకోలేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది నందీశ్వరుడు అంటారు. నందీశ్వరికి చివరిలో ఏమన్నా మన కోరికలు ఏమన్నా చెప్తే సాక్షాత్ మహాశివునికే చెప్తాదని చెప్పి ఇక్కడ స్థానికులు నమ్ముతారంట. నేను కూడా నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక అయితే కోరుకున్నా. మన సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలా, మన ఛానల్కి అయితే రీచ్ కొంచెం రావాలా అని చెప్పి నేనైతే కోరుకున్నాను. చూడ ఎంత కిందకుందో, ఇంకా చాలా అంటే చాలా కిందకుంది. ఇంకా ఇదే ఎగ్జిట్ పాయింట్. అసలు ఇది కూడా ఇటు సైడ్ కూడా చూడండి ఒకసారి, ఎంత గృహలాగుందో.
మొత్తం 400 మీటర్స్ ఉంటుంది. ఈ 400 మీటర్స్ కూడా ఒక్క దగ్గర కూడా మీకు ఏది సిగ్నల్ అనేది రాదు, మొబైల్ సిగ్నల్ అనేది. ఒకసారి అయితే చూసేసేయండి మీరైతే. కానీ వీడియో మాత్రం అసలు స్కిప్ చేయమాకండి. ఇంత దూరం వచ్చిర్రంటే వీడియో చూస్తున్నారంటే ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరైతే ఒక్కసారి అయితే సపోర్ట్ చేయండి, సపోర్ట్ ఒకసారి అయితే చేసేయండి. ఇంకా మనమైతే వీడియోలోకి వచ్చేస్తే మనమైతే ఇదే ఎగ్జిట్ డోరు. ఇదైతే ఎగ్జిట్ డోరు. అయితే బయటికి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. అక్కడైతే సుగంధ బండి అయితే ఒకటి కనబడ్డది. సుగంధ అయితే వేసేసాము ఒకటి. ఇంకా సుగంధ వేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంత దూరం వచ్చారు, వీడియో అయితే ఇంత దూరం చూశారు అని అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నట్టుంది వీడియోలో అయితే. నేను ఒకవేళ ఏమన్నా తప్పు చెప్పినా దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను నేనైతే. ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో కొట్టేసేయండి. ఇంకా ఇదే ఇంకా ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టేసి